నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ దత్త ఉపాసకులు లతా బోట్లా గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శుక్రవారం చైత్ర అమావాస్య, మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఆ రోజు? వివాహ యోగం కానివ్వండి, సంతాన యోగం కానివ్వండి. ఈ మధ్య ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఉద్యోగ యోగం కలగడానికి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఒకసారి తెలియజేయండి. చాలా చక్కగా అడిగావు గాయత్రి. అయితే అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది ఇది మనకి. ఎందుకు అని అంటే పితృదేవతలు ఎవరికైతే పితృశాపాలు ఉంటాయో వాళ్ళకి ఉద్యోగంలో కెరీర్లో గ్రోత్ ఉండదు. అసలు ఈ పితృదోషాల వల్ల పితృశాపాల వల్ల కెరీర్ గ్రోత్ ఉండదు, అలాగే ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు, సడన్గా ఉద్యోగం పోవటం ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాగే సంతానానికి కూడా ఒక్కోసారి పితృశాపాలు కారణమవుతుంది. అడిగావు కాబట్టి. అందుకే ఈ అమావాస్య రోజు మన పితృదేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మా పిల్లలు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మా పిల్లలు అసలు మేము ఉన్నామని తలుస్తున్నారా, మా పిల్లలు మాకేమైనా ఆహారం పెడుతున్నారా అని. మనం అమావాస్య రోజు పెట్టే ఆహారము వాళ్ళకి ఒక సంవత్సరం వరకు సరిపడిన ఆహారంగా భావిస్తారు. మనం పెట్టే అంటే పెట్టకపోతే వాళ్ళు వచ్చి ఎదురు చూసి ఒక బాధతో వెళ్ళిపోతూ ఉంటారు. అసలు పితృదోషం వేరు, పితృశాపం వేరు. నేను చెప్పే ఇది వేరు. పితృదోషం ఏంటి అని అంటే మన తాత ముత్తాతల్లో అంటే చనిపోయిన వాళ్ళు ఇంట్లో పెద్దలు అయితే అవ్వచ్చు, ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ఆత్మకి మోక్షం దొరకనప్పుడు ఆ ఆత్మ ఎప్పుడైతే మోక్షం పొందదో అంటే భూలోకానికి పితృలోకం మధ్యలో ఉంటుంది, పైనకి వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంది అనమాట ఆత్మ. ఆ సోల్ ప్రోగ్రెషన్ అనేది జరగదు. ఆ ఆత్మ ఇప్పుడు శరీరానికే ఇది అంటే చనిపోవటం అనేది ఆత్మకు ఉండదు కదా. ఆ ఆత్మ మళ్ళీ రీబర్త్ తీసుకోవాలి కదా. ఆ రీబర్త్ తీసుకోకుండా అక్కడ బాధతో ఉన్నప్పుడు దాన్నే శాపంగా వస్తుంది. అది 3rd 4th జనరేషన్స్కి వస్తుంది అనమాట. దాన్నే పితృశాపము పితృదోషం అంటాం. అది రాహుకేతు గ్రహాలతో ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. రాహుకేతు గ్రహాలతో అందుకే సర్పదోషాలని, పితృశాపాలని, నాగశాపాలని, నాగశాంతని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే ఈ అమావాస్య అంటే ప్రతి అమావాస్య కూడా పితృదేవతల్ని పూజించుకోవాలి. ముఖ్యంగా ఒక పాత్ర తీసుకొని, రాగి పాత్ర తీసుకొని అందులో నీళ్లు వేసి కొద్దిగా నల్ల నువ్వులు వేసేసి సూర్యభగవాను చూస్తూ చక్కగా పితృదేవతల్ని స్మరించుకుంటూ ఓం సర్వపితృ దేవాయ నమః, ఓం సర్వపితృదేవాయ నమః అని ఆర్ఘ్యం విడిచిపెట్టాలి 3 సార్లు. చూస్తూ ఓం సర్వపితృదేవాయ నమః అని సూర్యుని చూస్తూ పితృదేవతల్ని స్మరించుకుంటూ ఆర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి అమావాస్య రోజు ముఖ్యంగా. ఇక ఆ పితృదేవతల పేరు మీద ఏదైనా దాన ధర్మాలు చేయాలి. ఆ రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. వాళ్ళ పేరు మీద అన్నదానాలు కానీ, అంటే వాళ్ళ ఆత్మ శాంతించాలని, వాళ్ళ సోల్ ప్రోగ్రెషన్ జరగాలని అన్నదానాలు కానీ, ఎవరికైనా లేని వాళ్ళకి దుప్పట్ల విధానం చేయటము, దేవాలయాల్లో అక్కడ ఏమైనా ఇవ్వటము అంటే సమకూర్చటము. పూర్వం మన పెద్దలు చూస్తే దేవాలయాలకి, బావిలు తవ్వడానికి, గ్రంథాలయాలకి బాగా సహాయం చేస్తూ ఉండేవారు. ఎక్కువ దాన ధర్మాలు చేసేవారు. భగవంతుడు కూడా మీరు సంపాదించే సంపాదనలో ద్రవ్యశుద్ధి జరగాలి అని చెప్తారనమాట. ఆ ద్రవ్యశుద్ధి అనేది కూడా జరగాలి ప్రతి కుటుంబంలో కూడా. అప్పుడే ఆ ధనానికి ఒక విలువ కూడా ఉంటుంది అని భగవంతుడు చెప్తూ ఉంటారు. ఇక ఈ పితృశాపాలు పోవటానికి ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే మనము తమిళనాడులో చూసుకుంటే అమావాస్య రోజే వాళ్ళు అన్ని అంటే శుభకార్యాలు కానీ, ఏమైనా నూతన ప్రారంభోత్సవాలు కానీ అవన్నీ కూడా అమావాస్య రోజు చేస్తారు. కానీ మనకి అమావాస్య అంటే అసలు ఏమీ చేయరు. అదేదో బ్లాక్ మ్యాజిక్ డే లాగా మనం ఇట్స్ బ్లాక్ డే, బాబోయ్ అమావాస్య కలిసి రాదు అంటారు. కానీ అమావాస్య కలిసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా పని స్టార్ట్ చేస్తే కూడా విజయంగా పూర్తవుతుంది అని అంటారు. ఆ రోజు స్టార్ట్ చేయాలంట ప్రత్యేకంగా. చాలా అంటే ఆ రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవి ఆరాధన చేస్తే దారిద్ర బాధలు తొలగిపోతాయి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, అప్పులు ఎవరికైతే ఉంటాయో ప్రతి అమావాస్య రోజు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ అష్టోత్తరము, కనకధారా స్తోత్రము
కనకధార స్తోత్రం ఎవరైతే చదువుతారో కనీసం 3 సార్లు చదవటం రాకపోతే శ్రవణం చేసినా కూడా చాలా మంచిది. కనకధార స్తోత్రం చదువుకోవాలి అమావాస్య రోజు. అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. అలాగే ఇందాక నేను చెప్పాను పితృని దేవతల అనుగ్రహం పొందటానికి చేయవలసింది దాన ధర్మాలతో పాటు ఆర్ఘ్యం విడిచిపెట్టాలి అని చెప్పాను. దాంతోపాటు రావి చెట్టు దగ్గర దేవాలయానికి కానీ లేదా మాలాగా దత్తపీఠాల్లో కానీ రావి చెట్లు ఉంటాయి. అలాగే ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అమావాస్య రోజు చక్కగా ఆవ నూనెతో దీపం పెట్టి అలాగే ఆ వేర్లకి నీళ్లు సమర్పించి నువ్వులతో అంటే నువ్వులు వేసి ఆ నీళ్లు రావి చెట్టుకు సమర్పించి ప్రదక్షిణలు చేయాలి. 21 ప్రదక్షిణలు చేయాలి. 21 ప్రదక్షిణలు చేసి అప్పుడు మీకుండే హర్డల్స్ తొలగుతూ ఉంటాయి. ఇలా ప్రతి అమావాస్యకి చేస్తే ఒక 5-6 అమావాస్యల తర్వాత మీరే డిఫరెన్స్ చూస్తారు. మీ లైఫ్లో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నిజంగా చాలా సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఉద్యోగం లేదని, సంతానం లేదని, పెళ్ళిళ్ళు కావట్లేదు అని. మళ్ళీ ఇలాంటి రోజులు మన కోసం వస్తున్నప్పుడు వినియోగించుకోవాలి. అవును, తప్పకుండా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే చాలా మంచిది. ఆ రోజు వినియోగించుకోవాలి. ఇక ఆ రోజు అమావాస్య రోజు ఏం చేస్తారంటే మీకు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీగా అనిపిస్తే పూజ అంతా అయిపోయిన తర్వాత అందరు పడుకున్న తర్వాత ఒక ప్రమిద లాంటిది తీసుకోండి లేదా ఎండు కొబ్బరి చిప్ప తీసుకోండి. అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. వేసేసి మీరు కొన్ని మిరియాలు, కొన్ని నల్ల నువ్వులు, అలాగే కొన్ని నల్ల ఆవాలు లేదా తెల్ల ఆవాలు శత్రుజయానం కోసము, నరదృష్టి కోసము, నెగిటివ్ ఎనర్జీస్ పోవటం కోసం, ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి, అలా పోవటం కోసం పూజ అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి. కొబ్బరి చిప్పలో కర్పూరం వేసి అందులో మిరియాలు, నల్ల నువ్వులు లేదా నల్ల ఆవాలు లేదా తెల్ల ఆవాలు వేసేయాలి. అవి చిటపటమంటాయి అన్నమాట. అలాగా అనాలి. తర్వాత చిటపట అంటే డిస్ట్ అంతా వెళ్ళిపోయినట్టు ఎంత డిస్ట్ ఉందో కూడా తెలుస్తుంది. ఆ చిటపట అయిపోయిన తర్వాత చక్కగా లవంగా ధూపం వేసేసి కర్పూరం వేసేసి 2 లవంగాలు వేసేసి లవంగా ధూపం వేసేసి పడుకోండి, కాల్చేది కడుక్కొని. అప్పుడు మీకుండేవన్నీ కూడా అడ్డంకులేంటి, ఈ ఓరా అనేది క్లెన్జింగ్ అవుతుంది అనమాట. ఇంట్లోని వాతావరణం కూడా క్లీన్ అవుతుంది. పాజిటివ్ వైబ్స్ అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. తప్పకుండా అమ్మ, ఇప్పుడు వచ్చే అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.